అసలు మానిటరీ పాలసీ స్టాన్స్ అంటే అర్థం ఏంటి? స్టాన్స్ అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్‌లో ఒక వ్యూ పాయింట్, ఒక యాటిట్యూడ్. ఆర్‌బీఐ యొక్క మానిటరీ పాలసీ కమిటీ ఎకానమీ పట్ల ఎటువంటి దృక్పథంతో ఉంది అని చెప్పేదే ఈ మానిటరీ పాలసీ యొక్క స్టాన్స్. మన ఆర్‌బీఐ లాంగ్వేజ్‌లో ప్రధానంగా ఈ 5 పదాలు మనం వింటూ ఉంటాం. చూడండి జాగ్రత్తగా, చాలా ఇంపార్టెంట్ దీస్ 5 టర్మ్స్. ఒకటి అకామిడేటివ్ పాలసీ, అకామిడేటివ్ స్టాన్స్. అకామిడేటివ్ స్టాన్స్ ఆర్బీఐ ఎప్పుడు తీసుకుంటుంది? ఎకానమీ అనేది అంత బాలేనప్పుడు, రిసెషనరీ ట్రెండ్లో నడుస్తున్నప్పుడు, ఎకనామిక్ గ్రోత్ని ఆర్బీఐ సపోర్ట్ చేయాలి అని గోల్గా పెట్టుకున్నప్పుడు, గ్రోత్ని సపోర్ట్ చేయాలంటే ఏం చేయాలి? సిస్టంలో మనీ సప్లై పెరగాలి. సో మనీ సప్లై పెరగాలంటే వడ్డీ రేట్లు తగ్గాలి, సిఆర్ఆర్ తగ్గించాలి. అటువంటి యాటిట్యూడ్ ఆర్బీఐ చూపిస్తే దాన్ని ఏమంటాం? అకామిడేటివ్ స్టాన్స్. వెన్ ఆర్బీఐ సేస్ ఐఎమ్ టేకింగ్ అకామిడేటివ్ స్టాన్స్, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? రేట్ కట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సిఆర్ఆర్ తగ్గొచ్చు, రెపో రేట్ తగ్గొచ్చు, మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆర్బీఐ ముందే సిగ్నల్ ఇస్తుంది. రెండవది విత్డ్రావల్ ఆఫ్ అకామిడేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఎకానమీ కోవిడ్ టైం తీసుకోండి, ఎకానమీ బాలేనప్పుడు ఆర్బీఐ ఏం చేసింది? అకామిడేటివ్ స్టాన్స్ తీసుకొని వరుసగా వడ్డీ రేట్లు తగ్గించుకుంటూ వచ్చింది. ఈ ప్రాసెస్లో ఏమైందమ్మా? మనీ సప్లై బాగా పెరిగింది, గ్రోత్ రెస్టోర్ అయింది. కానీ మెల్లమెల్లగా ఇన్ఫ్లేషన్ వచ్చే సైన్స్ కనిపిస్తున్నాయి. ఇంకా ఇన్ఫ్లేషన్ రాలేదు, కానీ ఇన్ఫ్లేషన్ వచ్చేయచ్చు. ఎందుకంటే ప్రజల చేతిలో డబ్బులు ఎక్కువ ఉంటే డిమాండ్ పెరిగి అది వస్తువులు సేవల యొక్క ధరలు పెరగడానికి కారణం కావచ్చు. సో ఇన్ఫ్లేషన్కి దారి తీసే అవకాశం ఉంటుందని భావించినప్పుడు అప్పుడు ఏం చేస్తుంది? ఐఎమ్ గోయింగ్ ఫర్ విత్డ్రావల్ ఆఫ్ అకామిడేషన్ అంటుంది. అంటే ఇప్పటి వరకు మీకు పంప్ చేసుకుంటూ వచ్చాను మనీ, చాలా వరకు ఎక్సెసివ్ లిక్విడిటీ, ఎలా లిక్విడిటీ పంప్ చేసుకుంటూ వచ్చాను, ఇకపై ఏం చేస్తాను? నేను తగ్గిస్తాను, అకామిడేటివ్ స్టాన్స్ని కట్ చేసుకుంటాను అని చెప్తాను. అంటే ఇంకా ఫర్దర్ పంపింగ్ పెద్దగా జరగకపోవచ్చు అని ఒక హింట్ అనేది ఇస్తుంది. ఎక్సెస్ లిక్విడిటీ ఏదైతే మార్కెట్లో ఎక్కువగా ఉందో దాన్ని నేను కొంచెం కట్ చేయడానికి ట్రై చేస్తాను అని ఆర్బీఐ చెప్తున్నట్టు. ఎలాంటి టైంలో? క్రైసిస్ ఎండింగ్ టైంలో, ఎకానమీ ఓవర్ హీట్ అయిపోకుండా, ఇన్ఫ్లేషన్కి వెళ్ళిపోకుండా ఇది కాపాడుతుంది. క్రైసిస్ టైంలో ఈ పని చేస్తాం, క్రైసిస్ ఎండింగ్ టైంలో ఇది చేస్తాం. ఆ తర్వాత న్యూట్రల్ స్టాన్స్. న్యూట్రల్ స్టాన్స్ అంటే అర్థం ఏంటంటే ఆర్బీఐ లైఫ్ అప్పుడు కూడా కత్తి మీద సాగు అనమాట. సో ఆర్బీఐ ఒకవైపు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలి, ఇంకోవైపు ఎకానమీని గ్రో చేయాలి. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలంటే వడ్డీ రేట్లు ఎక్కువ ఉండాలి, ఎకానమీ గ్రో చేయాలంటే వడ్డీ రేట్లు తక్కువ ఉండాలి. సో రిసెషనరీ టైంలో ఎకానమీ గ్రో చేయాలి కాబట్టి వడ్డీ రేట్లు తగ్గిస్తుంది, ఇన్ఫ్లేషన్ బాగా ఎక్కువ ఉంటే వడ్డీ రేట్లు పెంచుతుంది. కొన్ని సందర్భాల్లో ఏం చేయాలో తెలియదు. ఇన్ఫాక్ట్ ఏది ప్రాబ్లం కాదు, అంటే గ్రోత్ బాగానే ఉంది, ఇంకోవైపు ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్లోనే ఉంది. అలాంటప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది? గోస్ ఫర్ న్యూట్రల్ స్టాన్స్. అంటే ఐఎమ్ ఓపెన్, సిచ్యువేషన్ బట్టి, అప్కమింగ్ డేటాను బట్టి, ఇన్ఫ్లేషన్ ఇబ్బందికరంగా ఉంటే నేను పెంచడానికి రెడీ అవుతాను, లేదా ఎకానమీ ఇబ్బంది పడుతుందంటే తగ్గిస్తాను. సో ఐఎమ్ ఓపెన్ ఫర్ బోత్ అని చెప్పడానికి ఏమంటాం? న్యూట్రల్ స్టాన్స్. ఇట్ ఈస్ ఓపెన్ టు మూవింగ్ రేట్స్ అప్ ఆర్ డౌన్ బేస్డ్ ఆన్ అప్కమింగ్ డేటా. ఇది న్యూట్రల్. నెక్స్ట్ ఇది క్యాలిబ్రేటెడ్ టైటనింగ్. టైటనింగ్ అనే పదం చూడగానే మీకు అర్థమవుతుంది ఏంటది? మనీ సప్లైని కట్ చేసుకుంటూ వెళ్తుందని. కాకపోతే అగ్రెసివ్గా కాదు, క్యాలిబ్రేటెడ్ అంటే క్యాలిక్యులేటెడ్ అని. అన్ని విషయాలు చూసుకొని క్యాలిబ్రేటెడ్ టైటనింగ్ మోడ్లోకి వెళ్తున్నాను అంటే అర్థం ఏంటంటే నేను ఐఎమ్ లిటిల్ బిట్ మోర్ వరీడ్ అబౌట్ ఇన్ఫ్లేషన్ రాదర్ దాన్ గ్రోత్ కన్నా ఇన్ఫ్లేషన్ పట్ల కొంచెం ఎక్కువ వరీడ్గా ఉన్నాను. సో కాబట్టి యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎయిదర్ రేట్ కట్స్ ఆర్ స్టేటస్ కో ఇప్పుడు ఏ రేట్స్ ఉన్నాయి అవే మెయింటైన్ అవ్వచ్చు, లేకపోతే నేను రేట్ ఇంక్రీజెస్, టైటనింగ్ కదా, రేట్ పెంచవచ్చు. అర్థమవుతుందా? అండ్ ఫైనలీ హాకిష్. ఇక్కడ ఏంటి ఎప్పుడు వస్తుందంటే ఎకానమీ ఫుల్ ఓవర్ హీట్ అయిపోయింది, డిమాండ్ ఎక్కువగా ఉంది, ఇన్ఫ్లేషన్ బాగా ఎక్కువైపోయింది, వస్తువులు సేవల యొక్క ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సో ఐఎమ్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ వన్ థింగ్ విచ్ ఇస్ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్. హాక్ ఏం చేస్తుంది? ఎక్స్ట్రీమ్ ఫోకస్. గ్రద్ద ఎలా ఉంటుందో ఎంత దూరంలో ఫోకస్ ఒకదానిపైన ఉంటుంది. అలా ఆర్బీఐ కూడా ఐఎమ్ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్ అని గట్టిగా నొక్కి చెప్తుంది. అంటే అది ఏ స్టాన్స్ తీసుకున్నట్టు? హాకిష్. యూ కెన్ నెవర్ ఎక్స్పెక్ట్ రేట్ కట్స్ వెన్ ఆర్బీఐ టేక్స్ హాకిష్, యూ కెన్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ ఇంక్రీజ్.